భార్యాభర్తల బంధం గురించి చాలా మందికి తెలియని ఒక అద్భుతమైన కథ. భార్యాభర్తల బంధం చాలా గొప్పది. భార్యాభర్తల బంధం గురించి మనం ఎన్నో కథలు వింటూనే ఉంటాము. అలాగే నిజ జీవితంలో కూడా ఎన్నో చూస్తూ ఉంటాము. అయితే భార్యాభర్తల బంధం గురించి పురాణం ఏమి చెప్పింది? ఈ భార్యాభర్తల బంధానికి సంబంధించి పురాణంలో ఒక కథ అనేది ఉన్నది. అయితే ఈ కథ అనేది రామాయణంలో సీతమ్మవారికి కూడా సంబంధించింది. సీతమ్మవారిని రాముడు వదిలివేయడానికి గల కారణము, సీతమ్మవారు గర్భవతిగా ఉన్నప్పుడు భర్త నుండి దూరం అవ్వడానికి ఎవరు శాపం ఇచ్చారు అనేది ఈ కథలో వివరంగా తెలుసుకుందాం. మిథిలా నగరంలో ఒక అందమైన ఉద్యానవనము కలదు. ఈ ఉద్యానవనము అనేది అంతఃపురంలో ఉన్నది. ఒకనాడు సీతాదేవి చెలికత్తెలతో అంతఃపురంలో ఉన్న ఉద్యానవనమునకు వచ్చింది. అప్పుడు ఒక చెట్టు మీద 2 చిలుకలు ముచ్చటలాడుకుంటున్నాయి. ఆ 2 చిలుకలు భార్యాభర్తలు. ఆ 2 చిలుకలు వాల్మీకి ఆశ్రమం నుండి వచ్చినవి. అప్పుడు అందులో ఉన్న మగచిలుక ఆడ చిలుకతో ఈ విధంగా చెప్పుచుండెను. ఈ దేశపు రాజుగారు అయిన జనక మహారాజు గారికి సీత నాగలి దున్నుతుండగా భూమిలో దొరికినదట. ఆమెను శ్రీరాముడు శివ ధనుర్భంగము చేసి పెళ్లాడునట అని భార్యకు చెప్పెను. అది విన్న సీత ఆ 2 చిలుకలను చూసి వాటిని పట్టి తెమ్మని భటులకు చెప్పెను. భటులు 2 చిలకలను పట్టుకుని తీసుకువచ్చి సీతమ్మవారికి ఇచ్చెను. అప్పుడు సీతమ్మవారు చిలకలను ఈ విధంగా అడిగెను. మీరు ఎవరి గురించి మాట్లాడుచున్నారు? సీతను నేనే, నా గురించేనా మాట్లాడుచున్నారు? రాముడు ఎవరు? రాముడి గురించి మాట్లాడుచున్నారు. ఈ సంగతులన్నీ మీకు ఎట్లా తెలిసినవి అని అడిగింది. అప్పుడు ఆ 2 చిలుకలు ఈ విధంగా పలికినవి. మేము వాల్మీకి ఆశ్రమంలో నివాసము ఉంటున్నాము. విహారమునకు మేము ఈ ఉద్యానవనమునకు వచ్చితిమి. మా ఆశ్రమంలో వాల్మీకి ముని రామాయణము అనే ఒక గ్రంథమును వ్రాయుచున్నాడు. అందులోని కథను చెప్పుచున్నాము అని సీతతో పలకగా, సీతమ్మవారు మరి రాముడు ఎవరు అని చిలుకలను అడగెను. రాముడు అయోధ్యకు యువరాజు అని సీతమ్మకు చెప్పి తమని వదలమని ప్రార్థించెను. అప్పుడు సీతమ్మవారు, మీరు చెప్పినది జరుగుతుందో లేదో నాకు తెలియదు. మీరు చెప్పినది జరిగిన తర్వాత మిమ్ములను విడిచెదను అని సీతమ్మవారు చెప్పెను. అప్పుడు ఆ చిలుకలు, మేము స్వేచ్ఛగా తిరిగి ఉండేవారము. మేము పంజరంలో ఉండలేము. అది కాక నా భార్య నిండు చూలాలు. ఆమె పంజరంలో అస్సలు ఉండలేదు. దయచేసి మమ్ములను విడిచిపెట్టు అని చిలుకలు సీతమ్మవారిని కోరెను. అయినా సీతమ్మవారు పట్టించుకోకుండా ప్రసవం అయినంతవరకు ఆడ చిలుక నా వద్దనే ఉంటుంది. నీవు వెళ్ళిపో అని మగచిలుకను విడిచిపెట్టెను. అప్పుడు మగచిలుక, తల్లి నేను నా భార్యను విడిచి బ్రతకలేను. కరుణించి మా ఇద్దరిని విడిచిపెట్టమని దీనముగా ప్రార్థించెను. కాని సీతమ్మవారు వినలేదు. ఆడచిలక అప్పుడు సీతతో ఈ విధంగా అనెను. నా భర్త నన్ను విడిచి బ్రతకలేడు. నేను అతనిని విడిచి బ్రతకలేను. కావున మాపై దయచూపి మమ్మల్ని విడిచిపెట్టు అని సీతమ్మవారిని ప్రార్థించెను. అయినా సీతమ్మవారు ఆ చిలకల మాట పట్టించుకోలేదు. మీరు చెప్పినది నిజమో అబద్ధమో నాకు తెలియాలి అని మాట్లాడేను. మగచిలుక భార్యను విడిచి ఉండలేక ఏడుస్తూ ఉండెను. అప్పుడు తన భర్త ఏడుపు చూసి భరించలేని ఆడచిలక గుండెల మీద కొట్టుకుంటూ, సీతను చూచి ఇంత కఠినురాలవై గర్భవతినైనా నన్ను నా భర్త నుండి విడదీసినావు. కావున నీవు కూడా గర్భవతివై భర్తను ఎడబాసి దుఃఖపడేదవు అని శపించి ప్రాణము విడిచెను. అది చూసిన మగచిలుక భార్య చనిపోయినందుకు బాధపడుతూ, నా భార్యను నీవు అన్యాయముగా చంపినావు. కావున నిన్ను నీ భర్త విడుచుటకు మూల కారకుడైన చాకలివాడైన జన్మించి పగ తీర్చుకొందును అని చెప్పి వెళ్లి గంగా నదిలో పడి మరణించెను. ఈ విధంగా భార్యాభర్తలు ఇద్దరూ ఒకరి కోసం ఒకరు తమ ప్రాణములను విడిచెను. సీతమ్మవారు అడవుల పాలు కావడానికి ఇది కారణము అని పురాణం చెబుతున్నది. అలా మగచిలుక చాకలివాడిగా జన్మించి సీతమ్మవారు అడవిపాలు కావడానికి కారణమయింది. శ్రీరాముడు సీతమ్మను అడవిలో విడిచిన తర్వాత తాను రావణుని చంపి బ్రహ్మహత్య చేసినందుకు పాప పరిహారముగా అశ్వమేధ యాగము చేయాలని అనుకున్నాడు. అందుకు బంగారంతో సీతమ్మ ప్రతిమను చేశాడు.
తర్వాత ఇద్దరు కలిసి అశ్వమును పూజించి విడిచితిరి. దాని వెనుక శత్రుఘ్నుడు వెళ్ళాడు. ఇంతలో ఆ గుర్రమును రుక్మాంగదుడను అతను పట్టుకొనెను. శత్రుఘ్నుడు అతనితో యుద్ధము చేసి వారిని జయించెను. అశ్వమును ఇంటికి తీసుకువస్తుండగా ఆ అశ్వము రేవా నదిలో మునిగిపోయెను. అప్పుడు శత్రుఘ్నుడు మరియు హనుమంతుడు కలిసి పాతాళ లోకమునకు అశ్వమును తీసుకుని రావడానికి వెళ్ళారు. అక్కడ వారికి ఒక కన్య కనబడి, రామకార్యమున సహాయము చేయుటకే నేను ఇక్కడికి వచ్చితిని. మీరు వెతుకుతున్న గుర్రము వీరమణియను వాడు పట్టుకున్నాడు. వాడిని జయించి గుర్రము తీసుకొనుట చాలా కష్టతరం. ఎందుకనగా వాడికి ఈశ్వరుడు చేత వరము ఉన్నది. వాడిని లొంగదీసుకునుటకు నేను మీకు ఒక మంత్రమును ఉపదేశించెను అని చెప్పెను. అప్పుడు శత్రుఘ్నుడు వీరమణిని పట్టుకుని యుద్ధము చేయుచుండగా శివుడు అడ్డువచ్చెను. శత్రుఘ్నుడు శివుడితో యుద్ధము చేసెను. అప్పుడు శివుని యొక్క త్రిశూలం దెబ్బకు శత్రుఘ్నుడు మూర్ఛపోయాడు. తరువాత హనుమంతుడు శివునితో పోరాడేను. శివుని రథమును విరగ్గొట్టెను. శూలము వేయగా దానిని కూడా హనుమంతుడు విరిచివేశాడు. హనుమ రాళ్లవాన కురిపించగా శివుడు వానిని తప్పించుకొనుటకు ప్రయత్నిస్తుండగా హనుమంతుడు తన తోకతో శివుడిని కొట్టేను. శివుడు అతని శక్తికి మెచ్చి నీకు ఏమి వరమో కావాలని అడగక అప్పుడు హనుమంతుడు శత్రుఘ్నుడుని బ్రతికించుటకు సంజీవిని తీసుకొని వస్తాను. అంతవరకు వీరిని కాపాడము అని హనుమంతుడు ద్రోణ పర్వతమునకు పోయి అక్కడున్న రాక్షసులను జయించి సంజీవని ఔషధిని తీసుకుని వచ్చి రాముడు యొక్క తమ్ముడు శత్రుఘ్నుడు బ్రతికించెను. తరువాత శత్రుఘ్నుడు పాతాళ లోకంలో కన్య ఇచ్చిన సమ్మోహన అస్త్రముచే వీరమణి వశపరచుకొనెను. ఇంతలో అక్కడి నుండి అశ్వము వాల్మీకి ఆశ్రమునకు వెళ్ళిపోయింది. ఆ అశ్వమును లవకుశలు ఇద్దరూ పట్టుకున్నారు. శత్రుఘ్నుడు లవకుశలతో యుద్ధము చేసి అశ్వమును విడిపించాలని అనుకున్నాడు కాని కుసుని యొక్క బాణము చేత అతడు మూర్ఛపోయెను. తరువాత ఆంజనేయుడు చెట్టు మీద ఉండి కుసునిపై బాణము వేయగా అతడు దానిని భగ్నము చేసి తిరిగి సంహార అస్త్రమును పంపెను. ఆ బాణపు దెబ్బకు హనుమంతుడు కూడా మూర్ఛపోయెను. తర్వాత లవకుశలు ఇద్దరూ కలిసి సీతమ్మ వారి దగ్గరకు వెళ్ళి అశ్వమును చూపించేరి. అప్పుడు సీతమ్మ రామయాగమునకు విఘ్నము కలిగింపరాదని చెప్పి అశ్వమును అయోధ్యలో విడిచివేయమని చెప్పెను. అప్పుడు వారు ఇద్దరూ కలిసి అయోధ్యకు చేరి అశ్వమును రాముల వారికి అప్పచెప్పెను. తరువాత రాముడు సకల జనుల యొక్క ఆమోదముతో బొంది సీతతో కలిసి యాగమును పూర్తి చేయుటకై అశ్వమును సంహరింపబోగా రాముని చేయి తగిలి అది దివ్య రూపము ధరించి తాను ఒక బ్రాహ్మణుడునని ఆడంబరముతో జనులను బంధించి సంపాదన చేయుచుండగా దుర్వాసురుడు శపించెనని చెప్పెను. ఈ విధంగా మొదటి యాగము ఫలించకపోవడం వలన తర్వాత రాముడు 3 అశ్వమేధ యాగములను చేసి బ్రహ్మ హత్య దోష విముక్తుడైనాడు.